హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధి ఎంప్రెస్ క్రియేషన్స్. ఈసారి అయితే మనము కబ్బన్ పార్క్ దగ్గర ఉన్న ఫ్లవర్ షోకి అయితే వచ్చామండి. బెంగళూరులోని కబ్బన్ పార్క్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ అయితే ఫ్లవర్ షోస్ చాలా బాగా చేశారు. అలాగే షాపింగ్లు చేసుకోవడానికి కూడా అక్కడంతా షాపింగ్లు కూడా చిన్న చిన్న మాల్స్ లాగా పెట్టుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ జిమ్కా మనకి లేడీ జిమ్కా కనిపిస్తుంది. ఈ జిమ్కకు మొత్తం ఫ్లవర్స్తోనే చేశారండి. మొత్తం రకరకాల చామంతి పూలు, ఎల్లో చామంతి, వైట్ చామంతి, ఇలా ఆరెంజ్ కలర్ ఉన్న చామంతి పూలతో అయితే ఇలా జిమ్కాను అయితే చేశారు. చూడ్డానికి చాలా చక్కగా ఉంది. అలాగే మనకు ఇక్కడ ఫ్లవర్ షోలు కూడా పెట్టారు చూడండి. స్టాండ్స్ పెట్టి అక్కడ మనకు ఫ్లవర్స్ పెట్టారు. ఎలిఫెంట్ బొమ్మ పెట్టండి, ఏనుగు బొమ్మ కూడా ఇక్కడ రకరకాలుగా వెజిటేబుల్స్తో చేశారు. మొత్తం మనకి ఇక్కడ కాకరకాయలు కనపడతాయి. అలాగే టమాటోస్, క్యాప్సికమ్తో చేశారు. ఎలిఫెంట్ కూడా చాలా బాగుంది. వెజిటేబుల్స్ ఎలిఫెంట్ చేశారు. అలాగే ఇక్కడ మనకి డాల్ఫిన్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి. లావెండర్స్ పూలు కనిపిస్తున్నాయి. మన లావెండర్ కలర్లో ఉన్న చామంతి పూలు, వైట్ చామంతి. అలాగే ఇక్కడంతా మనకు రకరకాలుగా చెట్లు అయితే కనిపిస్తాయండి. చాలా చిన్నగా ఉన్నాయి. ఏం చెట్లు పెట్టారు అనేది అక్కడైతే రాయడం జరిగింది స్లేట్ పైన. ఫ్లవర్ షో మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, మీకు ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. చాలా స్మాల్గా చేసి పెట్టారు. అవి ఎలా పెంచారు, ఎలా చేశారు అనేది ఇక్కడ అంతా చెప్తారు, పెట్టారనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది. మనకు కబ్బన్ పార్క్ దగ్గర ఫ్లవర్ షో అనేది డిసెంబర్ 7th లాస్ట్ డేట్ ఉండడం వల్ల జనాలు అయితే చాలా ఎక్కువ మంది, రష్ పబ్లిక్ బాగా ఎక్కువ ఉండడం వలన కాస్త వీడియో తీయడం అయితే కొంచెం ఇబ్బందిగానే అయిందండి. కానీ అలాగే చేశాను. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ హంపి పెట్టడం అయితే జరిగింది. హంపి రథం చేసి పెట్టారు. ఫ్లవర్ షో అయితే పెట్టారు. ఏనుగులు, హంపి రథం ఉంటుంది కదండి, అలా అనమాట. రథం బొమ్మ చేసి పెట్టారు. రకరకాల చామంతి పూలతో అయితే చేశారు. చాలా చక్కగా ఉంది. ఇక్కడ పైనాపిల్ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా రకరకాల ఫ్లవర్స్తో చేశారండి. అంతా మనకి ఇక్కడ చామంతిని ఎక్కువ కనిపిస్తుంది. చామంతి, గులాబీ పూలు, ఇదంతా గులాబీ పూలతో చేశారు. ఇక్కడ మనకు డాల్ఫిన్ ఫిష్ బొమ్మ అయితే కనపడుతుంది. అలాగే మనకు ఇక్కడ కోడి పెట్ట బొమ్మ కూడా కనపడుతుంది. అన్నీ అవి కూడా ఫ్లవర్స్తోనే చేశారు. ఇక్కడ మనకు ట్రాక్టర్ బొమ్మ కూడా కనపడుతుంది చూడండి. ట్రాక్టర్ కూడా ఫ్లవర్స్తో చేశారు. మొత్తం ఇక్కడ ఉన్న అన్నీ మనకు ఫ్లవర్ షోనే కనిపిస్తుందండి మొత్తం. అలాగే ఇక్కడంతా మనకు కూచిపూడి, భరతనాట్యం చేసే బొమ్మలు అయితే పెట్టారు. అన్ని క్లాసికల్ డ్యాన్స్ ఫొటోస్, విగ్రహాలు అవన్నీ అయితే పెట్టడం జరిగింది. వారాంతంలో వెళ్ళినట్టయితే సాటర్డే, సండే, శనివారం, ఆదివారం ఆ టైంలో అయితే జనాలు బాగా ఎక్కువ ఉంటారండి. పబ్లిక్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే క్లాసికల్ డాన్సులు చేస్తున్నారు. చాలా చక్కగా బాగా అనిపించింది అక్కడ డాన్సులు చేయడం వాళ్ళలా. దూరం నుంచి అయితే వీడియో తీసానండి. కాస్త పర్లేదు, వీడియో డాన్స్లు అయితే బాగానే వచ్చాయి.
ఇలా కళాకారులు నృత్యం చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఆ తర్వాత మనకిక్కడ సైడ్కి వచ్చినట్లయితే ఇక్కడైతే ఒక రాధాకృష్ణుల బొమ్మ అయితే పెట్టారండి. చూడడానికి 2 కళ్ళు చాలా చక్కగా చాలా బాగుంది.